సామెతల గ్రంథం 16:18 చూద్దాం. నాశనానికి ముందు ఏం నడిచిద్దంటండి? ఈ మాట గమనించండి. నాశనానికి ముందు గర్వము నడిచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడిచెను. దేవుని స్తోత్రం. ఏమీ లేకపోయినా మనకి అంత గర్వం చూడండి. హల్లెలూయా. అన్ని ఉన్న ఆకంట అరిగిమనకూడదంట. ఏమీ లేని స్థిరంగా ఎలా ఉండదంట, ఎగిరిపోతూ ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బలము, దేవుని భయము, దేవుని భక్తి నీలో ఉన్నప్పుడు ఆయన యందు సంతోషించబడుదురు గాక. ఆమేన్. నీకు అందం ఉందను, బలం ఉందను, మాట ఉందను, ఆస్తి ఉందను, అంతస్తు ఉందను గర్వపడవలసిన అవసరం లేదు. కానీ నా దేవుని యందు అతిశయించబడుదురు గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమందిని గమనిస్తే అన్నిటికంటే ముందు కోపం వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రాజు చక్కగా మాట్లాడిన మాట చదువున మాట. నాశనానికి ముందు కొంతమంది చూడండి, మాటకు ముందు నేనేంటి అన్నట్టుంటారు. హల్లెలూయా. అలాంటి వారి కంటే దీనులైన వారితో మనం సహవాసం చేయటం మేలు అని ప్రభు చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కానీ అటువంటి మనసు మనకు అనుకోవట్లా. ఎందుకంటే దోపిడీ దాడితోనే చెయ్యి కలుపుతామే కానీ దీనులైన వారితో సహవాసం కలిగి ఉన్న ఒకే చదివినమాట. దేవుని స్తోత్రం. ఉపదేశానికి సెవియొగ్గు వాడు ఏం చేస్తాడంట? మేలు చూస్తాడంట, మేలు పొందుకుంటాడంట. ఈరోజు మందిరంలో కూర్చున్న నీవు నేను ఇద్దరు ముగ్గురం అనేది కాదు, కానీ కోట్లాది కొలది దేవదూతల సమూహంలో మనం నిలబడి ఉన్నాం. కాబట్టి ఆయన మాటగా చెవియొగ్గితే గొప్ప మేలును మనం చూస్తుందిగా. ఊహించలేని కార్యాలు మన జీవితంలో జరగబడునుగాక. ఒక మాటకైనా చదివి ముగించేస్తాను. హల్లెలూయా. వాడు మూఢత్వమేనండి శిక్ష పొందాలండి. ఎందుకంటే కొంతమంది అంటారు, నేను మాట్లాడేది అది నిజమైనది, నేను మాట్లాడితే కరెక్ట్. వాడు మూఢత్వాన్ని బట్టి వాడి శిక్షణ పొందుతాడట. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు నీవెప్పుడైతే విశ్వాసంతో నిలబడతావో ఆయన కృప కలుగునుగా. అందుకని ఆ మాట దిగ్గేసుకుంటారు చదవద్దు. కానీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు దేవుళ్ళన్నీ నీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. నీ గర్భఫలం, భూఫలం, నీ పాడి పంట సమస్త పశువుల మీద నేను ఆశీర్వదించగలవని అన్నాడు. ఈరోజు నువ్వు శ్రద్ధగా ఆయన మాటలు వింటే, నువ్వు శ్రద్ధగా ఆయన మాటని అనుసరిస్తే వెళుతూ వెళుతూ దేవుని మహిమను మోసుకుని వెళుతురుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు ఆశీర్వదించి దీవించబడునుగాక. ప్రార్థన చేస్తూ తల వచ్చినట్లయితే మిగిలి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగరుడా, నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అతి జ్యేష్ఠమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మీ దాసులను బట్టి బలిరాలు మీరు నిలబెట్టుకుని వాడు మన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ఇస్తాయా. వెలుగుల గ్రహించరు ప్రతి ఒక్కరికి ఇచ్చారని మేము నమ్మచ్చు. నీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మహింపొందమని అయా. ఇంకా ముందున్న కార్యక్రమాన్ని తోడుకుంటామని నజరుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన